కుంతికి కృష్ణుడు మేనల్లుడు ఎలా అయ్యాడు? వారిద్దర బంధుత్వం ఇటువైపు నుంచి, ఇది క్వశ్చన్. సో కుంతీదేవి అనే వసుదేవుడు సోదరి. సూరసేనుడికి సోదర వరసైన కుంతిభోజుడికి సంతానం లేని కారణముగా, సో సూరసేనుడు తన తమ్ముడైన కుంతిభోజుడికి సంతానం ఇవ్వడం వల్ల తన కూతురైన ఈ కుంతీదేవిని దత్తతిస్తాడు. వసుదేవుడు కొడుకు కృష్ణుడు ఎటు మీకు తెలుసు కదా. వసుదేవుడి చెల్లి కుంతి. ఆ విధంగా కుంతి కృష్ణుడికి మేనత్త వరస అవుతుంది. కుంతి చిన్నతనంలో దుర్వాస మహర్షి ఆమె సపరులను మెచ్చి అధ్వరణ మంత్రాలు ఉపదేశించి ఆ మంత్రాలు పఠిస్తే ఏ దేవతను పిలిచినా వచ్చి సంతానం ప్రసాదిస్తారనే వరాన్ని ఇస్తాడు. సో ఆ మంత్ర ప్రభావాన్ని పరీక్షించాలని కుంతి సూర్యుని చూస్తూ మంత్రం జపిస్తుంది. సూర్యభగవానుడు ప్రత్యక్షమై కవచకుండలాలతో ఉన్న ఆ బిడ్డను ప్రసాదిస్తాడు. ఆయనే కర్ణుడు. కానీ ఆమె అప్పటి కన్య కాబట్టి లోకవాదు భయంతో ఆ బిడ్డను ఓ పెట్టెలో పెట్టి నదిలో విడిచిపెట్టేస్తుంది. ఆ బిడ్డే కర్ణుడు. ఇక మిగతా అదంతా మనం ఎప్పుడూ వినే కదే.